ఉంటారు చాలా మంది. నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను సేవకుల లిస్టులో ఉన్నాను. కొన్నిసార్లు దశభాగం తీసి వాడేసుకుంటాం. ప్రభా నీ సేవకుడినే కదా, కష్టాలు ఉన్నాయ్యా, ఈ దశభాగం మళ్ళీ ఇచ్చేస్తాను లేని వాడేసుకున్న దినాలు ఉన్నాయి. ఇంకా అప్పుడైపోయి ఇంకా తిప్పలు పడివ్వండి. అప్పుడు ఒక నియమం చేసుకున్నాం పాస్టమ్ గారు నేను, ప్రభా దశభాగం కాదు, ఇంక ఇలా చెయ్యం, దశభాగానికి మించి చేస్తాం, దశభాగం ఇటు పరిస్థితుల్లో వాడం. దేవుని స్తోత్రం. దేవుని మహాకృప బట్టి దైవజుడిగా చెప్తున్నాను, 30% దేవుడికి నాకు ఇచ్చిన ప్రతి పైసలో 30వ వంతు నేను ఖచ్చితంగా దేవుని ప్రక్కన పెట్టి సేవలో అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను మోడల్గా ఉన్నాను. హల్లెలూయా. నా సంఘం, నా బిడ్డలు దశభాగం తీసే బిడ్డలుగా ఉన్నారు. దైవజుడిగా చెప్తున్నాను, నేను విశాఖపట్నంలో ఒక మందిరం కట్టాను. కొంతమంది దైవజనులు ఇక్కడ వేదిక మీద ఉన్నవారు తెలుసు. కొండ మీద కట్టాను. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. ఒక బండ, ఒక కొండ మీద, ఎత్తైన కొండ మీద 15 లక్షలు పెట్టి ఆ మందిరానికి వస్తే ఎలా కట్టారు పాస్టర్ గారు అంటున్నారు. ఆ కొండ మీద మామూలు కిందనే కట్టలేదు కదా, ఒక్క ఫ్లోర్ వేద్దాం అనుకుంటే 2 ఫ్లోర్లు దేవుడు ఇచ్చాడు. 15 లక్షలు అయ్యింది. పైసా చేతిలో లేకుండా ప్రారంభించాను. నమ్మండి, నిజం. దేవుడే నాకు ఆధారం. నా చుట్టూ ఉన్న నా బిడ్డలకి, నా సంఘ బిడ్డలకి, కొంతమంది పాస్టర్ గారికి తెలుసు, ఏమీ లేకుండా విశ్వాసంతో దేవుడు ప్రారంభించమన్నాడు. ప్రారంభించాను. లక్షల రూపాయలు దేవుడు నా చేతిలోకి తీసుకొచ్చాడు. దేవుడు అద్భుతమైన, ఒక సుందరమైన, ఆ ప్రాంతానికి ఒక అందమైన మందిరం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు ఎలాంటి వాడంటే, దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన కొరకు నువ్వు నిలబడితే అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసాధ్యములకు దేవుడు, ఆశ్చర్యకరుడు. విశ్వాసంతో నేను చెప్తున్నాను, దైవజనుడిగా ఆయన వాక్యాన్ని విని ఏం చేయాలా? గైకొంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది. చాలా మంది వాక్యాన్ని వింటారు, ఆ వాక్యాన్ని మలుచుకుంటుంటారు. ఏం చేస్తుంటారు? వాక్యాన్ని మలుచుకుంటున్నారు. కొంతమంది తయారయ్యారు ఈ దినాల్లో. ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు తెలిసిన? ఉద్యోగులు ఏం చేస్తున్నారు? అక్కడ ఆ దశభాగం ఇవ్వబడుతుందని వాళ్ళు సేవ ప్రారంభించేస్తున్నారు. దశభాగం సేవకుడికి ఎందుకు ఇవ్వాలని మేమే చర్చ పెడేస్తామని ఉద్యోగస్తులు చర్చలు పెడేస్తున్నారు. క్రమం కాదు. దేవుడు మాట్లాడితే చెయ్యి తప్పగా. కానీ నీ దశభాగం ఇవ్వబడుతుందేమో, ఆ దశభాగంతో సేవ ప్రారంభిద్దామని ఆ దశభాగం కూడా నువ్వు ఉంచేసుకొని సేవ చేస్తున్నావేమో, అది సేవ కాదు. నేను అలాంటి సేవలు చూశాను, చెబుతున్నాను. ఎవరైనా అలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన పిలుపును గ్రహించు. విశ్వాసమును ఒక కర్త అయిన యేసు మీద ఆడుకో. అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అంతవరకు దేవుడు నిన్ను ఎక్కడ ఉండమంటాడు? ఆ స్థలంలోనే ఉండు. దైవజనుడిగా ఎల్పుడు ద్వారా దేవుడు గనులైన వారిని నా చేతికి తీసుకొచ్చాడు. జాయింట్ కలెక్టర్ గారికి నేను బాప్తిసం ఇచ్చాను. ఆయన ఖమ్మంలో ఉన్నారు. ప్రభుత్వం మీద ఇక్కడికి రావాలనుకున్నాను, బిజీగా ఉన్నారు. పిలిచాను కూడా, సాక్ష్యంకి రావాలి. అసలు ఆయన ఇప్పుడు జాయింట్ కలెక్టర్ రిజైన్ చేసేసి సేవ చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖమ్మంలో జాయింట్ కలెక్టర్, అంటే వాచ్మ్యాన్ డ్యూటీ కాదు, జాయింట్ కలెక్టర్ పోస్ట్ ని విడిచిపెట్టి సేవకు వచ్చేసి సేవ చేస్తున్నారు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేయాలంటే, దేవుని వాక్య క్రమానికి ఎవరైతే లోబడతారో మీ ముందున్న ప్రతి పర్వతము, గొల్యాతులు కూలిపోబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. వాక్యమును గ్రహించండి. వాక్యమైన దేవుడిని నువ్వు ఆరాధించు. అప్పుడే నీ జీవితంలో అద్భుతమైన పరిచర్య, ఆశీర్వాదము నీ సొంతమవుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండవది ఏంటంటే, యేసుప్రభు వారు వాడికి రెండవది ఏంటి చెప్పండి? యేసుప్రభు వారు వాడుకగా చేసేవారు ఏంటి? ప్రార్థన. ఏం చేశారు వాడుకగా? చూడండి ఒకసారి. లూకా సువార్త 22:39 వచ్చిన చదవండి త్వరగా. లూకా సువార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఎందుకు? ఒలీవ పండ్లు ఏరుకొని తినడానిక? చెప్ప ఎందుకమ్మా? ఒలీవ కొండకి ఎందుకు వెళ్ళాడు? ప్రార్థించడానికి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈ రోజు దేవుని పిల్లలకు ప్రార్థించే అలవాటు ఉండాలి. ఏ అలవాటు ఉండాలి? ప్రార్థించే అలవాటు ఉండదు. లేవడంగానే భర్తకి క్యారేజ్ కట్టడమో, పిల్లలకి
స్కూల్కి టైం అయిపోతుందని పిల్లల మీద ఉస్సు బుస్సు అనుకుంటూ లేకపోతే పల్లెలకు వెళ్ళిపోయి, నా తల్లి విధవరాలు చదువులేందే కానీ 3 గంటలకు లెగిసిపోయి ఆమె ప్రార్థన చేసుకుంటుంటే, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, అక్క నేను ఆ మంచం మీద నుండి పడుకుంటున్నా, మేము అమ్మ ఏడుస్తుందని మధ్యలో లేచిపోయి మోరుమని ఏడ్చేస్తుంటే, నాన్న ఏడవకండి, దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటున్నానని మమ్మల్ని బొజ్జబెట్టి ప్రార్థన చేసుకునేది. ఆ విధవరాల కన్నీరు ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. హల్లెలూయా. తండ్రి లేని నాకు తండ్రిగా దేవుడి స్థలంలో నిలబెట్టాడు. కారణం ఏంటంటే, తల్లులారా మీ బిడ్డలకు కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకోండి. జటిలమైన సమస్యలు, యోబు గ్రంథంలో అంటాడు, జలము రాళ్లను అరగదీస్తుంది. హల్లెలూయా. ఏంటట? జలము రాళ్లను అరగదీస్తుంది అంటే అర్థం ఏంటి? కన్నీటి ప్రార్థన కఠినమైన హృదయాల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. కన్నీటితో విత్తేవాడు సంతోషగానములతో పంట పన చూస్తాడు. నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ ఉపవాసం వ్యర్థం కాదు. ఉపవాసం బాబాయ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుందండి. ఉపవాసం అంటే భయపడిపోతారు. కన్నీటి ప్రార్థన అంటే, ప్రార్థనలు అంటే కాదు కాదు. ఈరోజు విశ్వాసకి అలవాటు అయిపోవాలి, ప్రార్థనా జీవితం అలవాటు అయిపోవాలా. ప్రార్థన చేసేవాడే ఒకరోజు ప్రభువుతో నిత్యము ఉండగలడు. దేవుని స్తోత్రం. ఒక గడి అయినా నువ్వు ప్రార్థన చేయలేను. నీకు ప్రార్థన సమయం ఉందా? నీ కుటుంబ ప్రార్థన ఉందా? నీ సంఘ సహవాసంలో ప్రార్థించే అలవాటు నీకుందా? హల్లెలూయా. మన ప్రభు యేసయ్య ఆయన ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నాడు. ప్రార్థన గురించి అనేక విషయాలు నేను చెప్పగలను, సమయం లేదు. ఈరోజు మీ జీవితాల్లో ప్రార్థించే అలవాటు కలిగిన దేవుని బిడ్డలుగా ఉంటే మీ జీవితాల్లో గొలియాతులు కూలిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థన పరిచర్యను మనం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘపరముగా, దేవుని సేవకులతో, దైవజనులతో మీరు ప్రార్థించే అలవాటు కలిగి ఉంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతుంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? ప్రార్థించే అలవాటు కలిగి ఉండండి. ఆమేన్. మూడవది, ప్రభువైన యేసయ్యకు ఉన్న అలవాటు ఏంటంటే, మూడవది చెప్పండి, ఎవరైనా చెప్తారా? మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. ఆయన తన వాడుక చొప్పున బోధించు చూడను. చెప్పడు కూడా దీన్ని మహింపరుద్దాం గట్టిగా, ఇంకా గట్టిగా. ఒకసారి వేరు తెచ్చి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మూడవది ఏంటంటే, వాడుక చొప్పున బోధించుట. ఈరోజు ఎంతకాలం చర్చలో కూర్చోమంటే ఇష్టపడతారు, కానీ కొంతమంది వాక్యం చెప్పమంటే అమ్మో నేనే పాస్టర్ గారు. ఈరోజు ప్రకటించే వాళ్ళు కావాలా, బోధించే వాళ్ళు కావాలా. కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలా? చిన్నపిల్లలాగా ఉండకూడదు, బాలులుగా ఉండకూడదు. బలమైన ఆహారం తిని దేవుని పరిచర్య చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి నువ్వు బోధకుడు అంటే సేవకుడు అయిపోమని కాదు. కొంతమంది నోరు తెరిచి మాట్లాడడానికి సిగ్గుపడిపోతారు, సువార్తకు వెళ్ళడానికి సిగ్గుపడతారు, ఇతరులతో దేవుని మాటలు చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఇతరులకు చెప్పాలి. ప్రకటించేవారు లేకపోతే విశ్వసించేవారు ఎక్కడా? హల్లెలూయా. కాబట్టి బోధించాలి. నువ్వు నమ్మిన దాన్ని, నువ్వు విశ్వసించిన దాన్ని ప్రకటించాలి. ఆమేన్ చెప్పండి. అంటే అర్థం ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. దేవుని సువార్త ప్రబలాలి. ప్రతి దేవుని బిడ్డ దేవుని పని చేయాలి. ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు? చేతులు ఎత్తి ఒకసారి నేను చూడాలని ఆశపడుతున్నా. చాలా చేతులు ఇంకా ఎలాగున్నాయి. మీ హృదయాల్లో దేవుని ప్రేమించిన వారైతే నీ హృదయంలో యేసయ్యని ఇతరులకు ప్రకటించాలి. హల్లెలూయా. సువార్త ప్రకటించాలి. నా చర్చిలో నేనేం చేస్తానంటే, వారానికి ఒక్కొక్కరిని నిలబెడుతుంటాను, ఫస్ట్ మెసేజ్ ఇస్తుంటాను, నేను కూర్చొని వింటుంటాను. హల్లెలూయా. నేను లేకపోయినా చర్చి ఆగిపోదు. నాకంటే చక్కగా చెప్పే బోధకుల్ని ప్రభు